పెద్దిరెడ్డి చేసిన తప్పులు ఇంతకు ముందు లోకేష్ గారు పెట్టినారు పాపాల పెద్దిరెడ్డి అని చెప్పి. ఆయన చేసిన పాపాలు అసలు ఆ పాపాల పెద్దిరెడ్డి కన్నా పేరు కన్నా ఇంకొక కొన్ని ఎక్కువనే చేస్తున్నాడు, ఖచ్చితంగా తప్పించుకోలేడు. ఓకే. ఇప్పుడు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంది అని అంటే ఈ ఆ, సైనికులు సైనికుల భూమి కూడా ఎఫ్ఐఆర్ అయిందండి మొన్న 28/6 రోజు. దాదాపు 100 కోట్ల వర్త్ ఆఫ్ ల్యాండ్ సైనికులది, మాజీ సైనికులది 27.7 ఏకర్స్. సరే, వేరే ఎన్నే దోచుకున్నారంటే అర్థం ఉంది, అడవు భూములు దోచుకున్నారంటే అర్థం ఉంది, గుడిల భూములు దోచుకున్నారంటే అర్థం ఉంది, పేదల భూములు దోచుకున్నారంటే అర్థం ఉంది. సైనికుల భూములు తీసుకోవటము ఇంతకన్నా అన్యాయం ఏమన్నా ఉందా? మన దేశానికి ప్రాణాలు ఇచ్చే సైనికుల భూములు కూడా వాళ్ళకి తెలియకుండా కొట్టేశాడని చెప్పి 104 ఎకరాల్లో పులిచెల్లలో ఆయన కట్టుకున్న భవంతి, విలాసవంతమైన ఆయన భవంతి, దాని లోపలంతా కబ్జానే. తర్వాత పీలేరులో 400 ఎకరాలు కుంభకోణం చేసినట్టు 2021 సంవత్సరమే ఇప్పటి మా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు రుజువులతో సహా బయట పెడతాం జరిగింది. అదే విధంగా రైతులకు సంబంధించి ఏది పంట రైతులు, పాడి రైతులు అండ్ మామిడి రైతుల దగ్గర నుంచి